ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో జరిగిన ఇదే తరహా ప్రమాదం, అందులోంచి సురక్షితంగా బయటపడిన 41 మంది కార్మికుల అంశం మరోసారి చర్చకొస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ఘటనలో సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర ప్రభుత్వ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు వారిని కాపాడేందుకు తీసుకున్న చర్యలపై చర్చ జరుగుతోంది. 2023లో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో ఈ రకమైన ప్రమాదమే జరిగింది. 2023 నవంబర్ 12వ తేదీన సొరంగం పనులు చేసేందుకు 41 మంది కార్మికులు ఉదయాన్నే లోపలికి వెళ్లారు. ప్రమాదవశాత్తు సొరంగంలోని పైకప్పు కూలిపోయింది. దీంతో 260 మీటర్ల మార్కు అవతల కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆపరేషన్ జిందగీ పేరిట కార్మికులను కాపాడే పనులు ప్రారంభించింది. ఉత్తరాఖండ్లో కూడా ఈ రకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా కష్టపడి అక్కడ ఉన్నటువంటి కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను కూడా పంపాలని నేను అమిత్ షా గారిని కోరినప్పుడు ఆ అనుభవం ఉన్నటువంటి అధికారులను కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా లెఫ్ట్ కెనాల్ సంఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా పంపడం జరిగింది. ర్యాట్ హోల్ టెక్నిక్ లో ఒకే మనిషి పట్టేంత వెడల్పు సొరంగాన్ని తవ్వుతారు. సులభమైన పనిముట్లతో ఒకరు మట్టిని తవ్వుతుంటే వెనక ఉన్న వ్యక్తి ఆ మట్టిని బయటకు పంపిస్తారు. అలా పైకప్పు కూలకుండా చిన్న చిన్న సొరంగాన్ని తవ్వుతూ లోపలికి వెళ్తారు. ఆ ర్యాట్ హోల్ మైనింగ్ టెక్నిక్ సాయంతో 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ఘటనలో ఈ టెక్నాలజీని వినియోగిస్తే ఫలితం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. గతంలో ఈ టెక్నాలజీ సక్సెస్ కావడంతో ఈ ప్రయోగాన్ని ఇక్కడ ఇప్పటికే మొదలుపెట్టి ఉండొచ్చు అనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఉత్తరాఖండ్లో ఈ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులను రెస్క్యూ ఆపరేషన్ కోసం రంగంలోకి దించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీంతో వాళ్ళు ఈ టెక్నాలజీ ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వస్తే అంతా చాలని ఎదురు చూస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాద ఘటనలో 41 మందిని కాపాడిన సిబ్బంది ఇక్కడ కూడా అదే తరహాలో కార్మికులను సురక్షితంగా తీసుకువస్తారని నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.